बुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्। ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేయాల్సిన పరిహారాలు, అలాగే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా పరమశివుణ్ణి ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి, అలాగే ద్వాదశ రాశుల వారు ఎటువంటి మంత్రాన్ని జపించటం వలన ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. అలాగే మహాశివరాత్రి సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి బహుళ త్రయోదశి ఉదయం 9:46 వరకు, తదుపరి బహుళ చతుర్దశి ప్రారంభం. నక్షత్రం శ్రవణం. సాయంత్రం 4:36 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. గురువు వృషభ రాశిలో సంచారము, కుజుడు మిథున రాశిలోను, కేతువు కన్యలోను, రవి బుధ శని కుంభరాశిలోను, శుక్ర రాహువులు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగ వ్యాపారాలలో మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉన్నతాధికారుల వలన మీకు ప్రశంసలు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు సంతానానికి మంచి అనుకూలమైన స్థితిగతులు ఉండటం, అలాగే పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా ఆర్థికంగా మంచి పురోగతి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పొచ్చు. కోర్టు విషయాలు ఏమున్నా కూడా అవి ఈరోజు వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. భగవన్నామ సంకీర్తన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆలయ దర్శనం చేసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మేషరాశి వారు మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమశివుణ్ణి విభూది జలంతోటి అభిషేకించి, గులాబీలతోటి పూజించి, నల్ల నువ్వులు బెల్లము నివేదన చేయాలి. ఓం నమ శివాయ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఇలా చేయటం వలన మేషరాశి వారికి అనుకున్న పనులన్నిట్లోనూ కూడా విజయం అనేది వరిస్తుంది. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఈరోజు శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు వీరు కూడా కొంతవరకు ఆలయ దర్శనాలు చేసుకోవటం, ఉపవాసాలు లాంటివి ఉండటం, అలాగే దైవ దర్శనం చేసుకోవటం, వీటి మీద ఎక్కువగా శ్రద్ధ కనపరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా వీరి ఉద్యోగ వ్యాపారాలలో కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు ఉండటం వలన వీరు మనసుని ప్రశాంతంగా ఉంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానానికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. మీ సంతానం గనక ఉద్యోగ వ్యాపారాల గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో కూడా వీరికి సానుకూలత అనేది గోచరిస్తోంది. విద్యార్థులకి కూడా ఈరోజు విద్యలో మంచి అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఎవరైతే పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్నారో వారికి కూడా ఈరోజు సానుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి వారు మహాశివరాత్రి సందర్భంగా పరమశివుణ్ణి తేనెతోటి అభిషేకించి, బిల్వదళాలతోటి పూజించి, ఆవు పాలు నివేదన చేయాలి. శివాయ గురవే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి.
దీని వలన ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగే అవకాశాలు వీళ్ళకి గోచరిస్తూ ఉంటాయి. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఈరోజు ఆర్థికంగా మంచి స్థిరత్వం అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా వీరికి కొంత ఖర్చులు కూడా ఉంటాయి. అయితే సమయానుకూలంగా ఆర్థిక సహాయం అనేది కూడా వీరికి లభిస్తూ ఉంటుంది. వృత్తి వ్యాపారాల రీత్యా వీరికి కొంత అనుకూలమైన సమయం గడుస్తోందనే మనం చెప్పుకోవచ్చు. సంతానానికి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు అనుకున్న పనులన్నీ కూడా మీరు సానుకూలంగా ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి మీ ఆలోచన ధోరణి కొంతవరకు ఎటువంటి పని తలబెట్టినా అవ్వటం లేదు అనే నిరుత్సాహంతో ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే ఈ నిరుత్సాహం వలన పనుల విషయంలో కాలయాపన చేసే అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి మాత్రం ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. వృత్తిపరంగా లేదా వారి యొక్క వ్యాపార పరంగా కొంత అభివృద్ధి కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిథున రాశి వారు మహాశివరాత్రి సందర్భంగా పరమశివుణ్ణి కొబ్బరి నీరుతోటి అభిషేకించి గన్నేరు పువ్వులతోటి పూజించి అరటి పళ్లను నివేదన చేయాలి. ఓం శ్రీ శంకరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. దీని వలన వీళ్ళకి కార్యజయం కలుగుతుంది. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం ఈరోజు శ్రమ అధికంగా ఉండబోతోంది. కానీ ఆర్థికపరమైన విషయాలలో వీరికి కొంత అనుకూలత ఉంటుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటు వీరికి కోపావేశాలు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది కనుక కోపావేశాలను నియంత్రించుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. హాస్పిటల్స్కి వాటికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ఆహార నియమాలు లాంటివి పాటించటం వలన లేకపోతే ఉపవాసాలు లాంటివి ఉండటం వలన శారీరక పరమైన ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి ఆరోగ్యం గురించి, వారి వృత్తి వ్యాపారాల గురించి, వారి ఆర్థికపరమైన స్థితిగతుల గురించి మీరు ప్రత్యేక శ్రద్ధని కనబరుస్తూ ఉండాలి. వారు చెప్పే విషయం ఏదైతే ఉంటుందో దాన్ని వినే ప్రయత్నం చేయాలి. దానికి అనుగుణంగా మీరు కొన్ని మార్పులు చేసుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. కర్కాటక రాశి వారు మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమశివుణ్ణి గంధోదకం తోటి అభిషేకించి మందారాలతోటి పూజించి ద్రాక్ష పళ్లను నివేదన చేయాలి. ఓం శ్రీ శంభవే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. దీని వలన అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడే అవకాశాలు వీరికి కనపడుతూ ఉంటాయి. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఈరోజు ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి. ఆలయ దర్శనాలు లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. ఉపవాసాలు లాంటివి చేయటము, దాని వలన శారీరక పరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కోపావేశాలు అధికంగా ఉండటం, కోర్టు విషయాలలో కొంతవరకు వీరికి ఇబ్బందులు ఎదురవటం, దీంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి వృత్తిపరమైన ఇబ్బందులు ఎక్కువగా ఉండటం, అధికారుల ఒక ఒత్తిడి మీ పైన ఉండటం, ఆ అధికారులకి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ఇక సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. మీ సంతానము గనక విదేశీ ప్రయత్నాలు చేస్తూ ఉంటే లేకపోతే దూర ప్రయాణాలు చేయాలని గనక ప్రయత్నిస్తూ ఉంటే వారికి మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు విద్యార్థులకి కూడా కొంతవరకు విద్యలో అనుకూలత, అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారు కూడా కొంత శ్రమకి లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సింహరాశి వారు మహాశివరాత్రి సందర్భంగా పరమశివుణ్ణి పుష్పోదకాలతోటి అభిషేకించి సన్నజాజులతోటి పూజించి జామ పళ్లను నివేదన చేయాలి. ఓం శ్రీ శూలపాణినే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. దీని వలన వీరికి కార్యజయం కలుగుతుంది. కన్యారాశి వారికి ఈరోజు ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో మ్యూచువల్ ఫండ్స్ అయినా, ట్రేడింగ్ అయినా, షేర్ మార్కెట్లైనా వారికి మాత్రం ఈరోజు చాలా వరకు సానుకూలంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. దీంతో పాటు మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు మీకు లభించబోతున్నాయి. అలాగే మీ జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారాల రీత్యా మంచి ఆర్థిక అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు మీకు కొంచెం తీర్థయాత్రలు ఉండటం కానీ, దైవ దర్శనం చేసుకునే అవకాశాలు కానీ ఎక్కువగా ఉన్నాయి. అలాగే అనుకున్న ప్రతి పనిని కూడా మీరు సమయానుకూలంగా, సానుకూలంగా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. దీంతో పాటు మీరు చేసిన పనికి మాత్రం మంచి కీర్తి ప్రతిష్టలు లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి.
ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం శ్రమ అధికంగా ఉండబోతోంది. రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండబోతున్నాయి. కన్యా రాశి వారు మహాశివరాత్రి సందర్భంగా పరమశివుణ్ణి బిల్వోదకంతో అభిషేకించి కనకాంబరాలతోటి పూజించి దానిమ్మ పళ్ళు నివేదన చేయాలి. ఓం శ్రీ మహాదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. దీని వలన ఆర్థిక పురోగతి లభిస్తుంది. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి కూడా ఆర్థికంగా కొంత అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలు లభించటం, అలాగే దీంతో పాటుగా అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేసుకోవటం, వీరికి అదనపు బాధ్యతలు నిర్వహించాల్సిన పరిస్థితులు రావటం, అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులైనా లేకపోతే వివిధ రంగాలలో ప్రైవేటు ఉద్యోగాలలో ఉన్నవారికైనా కూడా ఈరోజు ఆర్థికంగా అనుకూలత లభించడంతో పాటు వారు అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేయటం వలన వారికి మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయని చెప్పొచ్చు. అలాగే ఎవరైతే ట్రేడింగ్ కానీ షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నా, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ రోజు కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. తులారాశి వారు మహాశివరాత్రి సందర్భంగా పరమశివుణ్ణి పసుపు జలంతోటి అభిషేకించి నందివర్ధనాలతోటి పూజించి అటుకులు బెల్లము నివేదన చేయాలి. ఓం శ్రీ భవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. దీని వలన భార్యాభర్తల మధ్యన కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోయి ఆర్థిక పురోగతి అనేది లభిస్తుంది. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా ఈ రోజు భగవత్ చింతన ఎక్కువగా ఉండబోతోంది. దీంతో పాటు వీరు కొంతవరకు ఉపవాసాలు లాంటివి ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. అలాగే వీరు ఆలయ దర్శనాలు చేసుకోవటము, మంత్రోపాసన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఎక్కువగా గురు దర్శనం చేసుకునేందుకు ప్రయత్నం అనేది కూడా మీరు చేస్తూ ఉంటారు. అలాగే మీ జీవిత భాగస్వామి కూడా మీతో పాటు నడిచి మీ యొక్క మనసుకు తగినట్టుగా వారి ప్రవర్తన కూడా ఉండబోతోంది. సంతానానికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి విశేషంగా పేరు ప్రఖ్యాతులు రావటం, గుర్తింపు రావటం, అలాగే వీరికి కొత్త పనులు లాంటివి కేటాయించటం, ఆ పనులు కూడా వీరు ఆసక్తిగా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకు కూడా ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. వృశ్చిక రాశి వారు మహాశివరాత్రి సందర్భంగా పరమశివుణ్ణి కుంకుమోదకంతో అభిషేకించి తెల్లటి గులాబీలతోటి పూజించి కమలా పళ్ళు నివేదన చేయాలి. ఓం శ్రీ గంగాధరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. దీని వలన ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి, అనుకున్న పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తవుతాయి. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం కొంతవరకు వారి ఆర్థిక విషయాల గురించి జాగ్రత్త వహించాలి. ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో పాటు ప్రతి పని కూడా కొంత నిరాసక్తిగా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మీరు అనుకుంటున్న పనులన్నీ కూడా ఏదో విధంగా అవి కాలయాపన జరుగుతున్నాయి అని ఒక నిరాశని మాత్రం మీరు కనపరుస్తూ ఉంటారు. దూర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నా కూడా అవి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగాల్లో కొంత మీరు సమయపాలన చేయకపోవటం వలన కొత్త చికాకులు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ సమస్యలకి దీంతో పాటు ఈ చికాకులకి సంబంధించి కొంత పరిష్కారం కూడా మీరు వెతుకుతూ ఉంటారు. ఇక సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ధనుర్రాశి వారు మహాశివరాత్రి సందర్భంగా పరమశివుణ్ణి పండ్ల రసాలతోటి అభిషేకించి పారిజాతాలతోటి పూజించి ఖర్జూరాలు నివేదన చేయాలి. ఓం శ్రీ త్రిపురాంతకాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. దీని వలన అనుకున్న పనులన్నిట్లోనూ విజయం లభించటం, అలాగే ఉద్యోగస్తులకి ఉన్నతమైన పదవులు లభించే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి వారి జీవిత భాగస్వామి యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి, అలాగే వారి యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించి, వారు చేసే ప్రతి పని గురించి కూడా మీరు కొంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వారితోటి వాదోపవాదాలు పెట్టుకునేందుకు ప్రయత్నం చేయకూడదు. అలాగే వారి యొక్క ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి.
మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంత అనుకూలత అనేది ఉన్నా కూడా వారు పనిచేస్తున్న చోట నమ్మిన వారే వారిని కొంత మోసగించే అవకాశాలు ఉంటాయి గనక ఈ విషయంలో జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే వారికి ఉద్యోగ వ్యాపారాలలో కొంతవరకు ఒడిదుడుకులు ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ముఖ్యంగా మీరు ఆర్థికంగా కొంత పురోగతి వైపుగానే వెళ్తున్నా ఖర్చులు ఎక్కువగా ఉండటం, రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండటం, శత్రువుల వలన ఇబ్బందులు పడుతూ ఉండటం, అలాగే కొంతవరకు అనారోగ్యకరమైన ఇబ్బందులు ఉండటం వలన అనుకున్న విధంగా పనులు పూర్తి చేయలేకపోయే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. మకర రాశి వారు మహాశివరాత్రి సందర్భంగా పరమశివుణ్ణి పంచామృతాలతోటి అభిషేకించి బిల్వదళాలతోటి పూజించి తేనె నివేదన చేయాలి. ఓం శ్రీ విశ్వేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. దీని వలన అనారోగ్య పరిస్థితులు, రుణ బాధలు తగ్గుముఖం పడతాయి. కుంభరాశి వారికి కూడా ఈరోజు వారి యొక్క స్థిరాస్తి గురించి, అలాగే వారి ఆర్థిక లావాదేవీల గురించి, దీంతో పాటు కోర్టు విషయాలు, శత్రువుల వలన ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, వీటి మీద వీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏ పని తలపెట్టినా ఆలస్యంగా పూర్తవుతూ ఉంటుంది. అలాగే ఏ పని తలపెట్టినా కూడా ఆ పని వీరు సకాలంలో పూర్తి చేయట్లేదని కొంత ఇబ్బందికి కూడా గురవుతూ ఉంటారు. అధికారుల వలన మాట పడాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే తీసుకున్న బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా నిర్వర్తించట్లేదని కొంతవరకు వీరిని ఇబ్బందికరమైన మాటలతోటి దూషించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు రంగాలలో ఉన్న వారికి మాత్రం శ్రమ అధికంగా ఉండబోతోంది. ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఉంటాయి వృత్తిరీత్యా. అలాగే ఈ ప్రయాణాల వలన కొంతవరకు వీరు శారీరక మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి వారు మహాశివరాత్రి సందర్భంగా పరమశివుణ్ణి పన్నీరుతోటి అభిషేకించి ఎర్ర చేమంతులతోటి పూజించి ఆవు పాలు నివేదన చేయాలి. ఓం శ్రీ రుద్రాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ ఉండాలి. దీని వలన ఈ రాశి వారికి అన్ని విషయాలలోనూ విజయావకాశాలు గోచరిస్తాయి. మీనరాశి వారి ఆలోచన అంతా కూడా ఈరోజు పెట్టుబడుల గురించి, వారి సంతానం గురించి, వీటి మీద ఎక్కువగా ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు. అలాగే వాటికి సంబంధించి మంచి ప్రయత్నాలు లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే మీ సంతానానికి సంబంధించి మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా వారి మీద ఎటువంటి పెట్టుబడి పెడుతున్నా వారి పేరు మీద అవన్నీ కూడా మంచి రాబడిని ఇవ్వబోతున్నాయని గమనించాలి. ట్రేడింగ్ చేస్తున్నా, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్నా ఈరోజు ఆర్థికంగా వీరికి అందరికీ కూడా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. ఉద్యోగస్తులకి ఆర్థికమైన పురోగతి, అలాగే ఉద్యోగంలో మంచిగా వీరికి అనుకూలమైన స్థితిగతులు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కొంత అభివృద్ధి, దీంతో పాటుగా ఆర్థికంగా కొంత పురోగతి అనేది కూడా సూచిస్తోంది. కోర్టు విషయాలు ఏవి కూడా ముందుకు వెళ్లకుండా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రుణాలు తీర్చాలి అనే మీ ప్రయత్నం ఈ రోజు మంచి సత్ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు. మీనరాశి వారు మహాశివరాత్రి సందర్భంగా ఆవు పాలతో పరమశివుణ్ణి అభిషేకించి బిల్వదళాలతోటి పూజించి పానకం, వడపప్పు నివేదన చేయాలి. ఓం శ్రీ హరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. దీని వలన కోర్టు విషయాలలో విజయావకాశాలు లభించటం, దీంతో పాటు ఆర్థిక పురోగతి ఉండే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే అర్ధరాత్రి పూట పరమశివుణ్ణి ప్రత్యేకంగా పూజించాలి. రాత్రి 11:30 నుంచి 1 మధ్య ప్రాంతంలో ఉన్న కాలాన్ని లింగోద్భవ కాలం అంటారు. ఈ లింగోద్భవ కాలంలో పరమశివుడికి ఆవు పాలతో అభిషేకం చేస్తూ మొదటి జాములో పద్మపుష్పాలతో పూజిస్తూ పులగ నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత రెండవ జాములో ఆవు పెరుగుతో అభిషేకం చేస్తూ తులసి దళాలతో పూజిస్తూ పాయసం నైవేద్యంగా సమర్పించాలి. మూడవ జాములో ఆవు నెయ్యితో అభిషేకం చేస్తూ మారేడు దళాలతో పూజ చేస్తూ నువ్వులు కలిపిన అన్నాన్ని నివేదించాలి. నాలుగవ జాములో తేనెతో అభిషేకం చేస్తూ తుమ్మిపూలతో పూజ చేస్తూ తెల్లటి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇలా లింగోద్భవ కాలంలో శివుణ్ణి పూజించినట్లయితే సంవత్సరం మొత్తం శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. శివరాత్రి రోజు 14 లోకాల్లో ఉన్న పుణ్యతీర్థాలు మారేడు దళంలో ఉంటాయి కాబట్టి ఒక్క మారేడు దళాన్ని సమర్పిస్తే 1000 పద్మపుష్పాలతో పరమేశ్వరుణ్ణి పూజించిన ఫలితం కలుగుతుంది. అలాగే ఉపవాసం ఉండటం ద్వారా, జాగరణ చేయటం ద్వారా, పంచాక్షరి మంత్రాన్ని పఠించడం ద్వారా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు.
పరమశివుడు మహానుభావుడు. సమస్త వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి పరబ్రహ్మస్వరూపము ఆ పరమశివుడే. శివ అనేటటువంటి మాటకి అర్థం మంగళం, కళ్యాణం, శుభం, ఇటువంటి మాటలు చెప్తారు. అంటే ఎక్కడెక్కడ శివుణ్ణి ఆరాధిస్తారో, ఎక్కడెక్కడ పరమశివుని యొక్క అనుగ్రహం ఉంటుందో అక్కడక్కడ కళ్యాణం ఉంటుంది, మంగళం ఉంటుంది, శుభం ఉంటుంది తప్ప వేరొకటి ఉండేటటువంటి అవకాశం ఉండదు. అందుకే ఒక్క శివుడికి మాత్రమే శాస్త్రాలలో పరమశివ అనేటటువంటి మాట ఉంది. పరమ విష్ణు, పరమ బ్రహ్మ అన్న మాటలు ఉండవు. అలాగే సదా విష్ణు, సదా బ్రహ్మ ఈ మాటలు ఉండవు. సదాశివ, పరమశివ ఈ రెండు మాటలు విశేషణాలుగా శివుడికే అన్వయం చేస్తారు. ఎందుచేత ఆయన పరమశివుడయ్యాడు, సదాశివుడయ్యాడు అంటే ఎప్పుడైనా కోపంగా ఉన్నట్లు కనపడతాడు, కానీ నిజానికి ఆయన కోపమునకు వశుడయ్యేటటువంటి స్వభావం ఉన్నవాడు కాడు. నంది ఆయనకి వాహనము అన్న మాటకు అర్థం ఆయన ధర్మమును అధివసించి ఉంటాడు అని, ధర్మమునందు విశేషమైనటువంటి అనురక్తి కలిగినవాడు అని. అటువంటి పరమశివుడు విశేషమైనటువంటి కరుణాహృదయుడు. ఆయనకి కావలసింది కేవలం భక్తి ఒక్కటే. అందుకే శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ ఒక మాట అంటారు, ఈశ్వర అసలు మీకు ఇవ్వడానికి మీకు లేనిది నా దగ్గర ఉన్నది ఏముంది కనుక అని పరమశివుని యొక్క వైభవం గురించి మాట్లాడుతూ, కరస్తే హేమాద్రియవు, ఆయన చేతిలో బంగారు కొండ మేరు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకున్నాడు. గిరీశ నికటస్తే ధనపతవు, ఆయన పక్కన ఎప్పుడు నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు చేతులు కట్టుకుని నిలబడి ఉంటాడు. ఇంకా ఆయనకి మనం ఏమిస్తాం? గిరీశ నికటస్తే ధనపతవు గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణిగణి. ఆయన ఇంట్లో చూస్తే చింతామణులతో కట్టబడినటువంటి గోడలు ఉన్నాయి. ఆయన ఇంట్లో కామధేనువులు, కల్పవృక్షములు ఉన్నాయి. మనందరం ఒక కల్పవృక్షం దొరికితేనే ఎంతో సంతోషించి ఆ కల్పవృక్షము యొక్క అనుగ్రహము చేత కోర్కెలు తీర్చుకుంటాం. మనమేమి, నిజానికి మనకి కల్పవృక్షం అమ్మవారు. కాలమునకు సంకేతమైనటువంటి చంద్రవంకని తన శిరస్సు మీద ధరించినటువంటి పరమశివుడు కాలాతీతుడై సర్వకాలముల యందు ఉండేటటువంటి శాశ్వతమైన స్వరూపమైన వాడు. అటువంటి వాడికి మనం ఇవ్వగలిగినది ఏముంటుంది? మోక్షానందాన్ని కూడా ఆయన మనకివ్వగలడు తప్ప ఆయనకి మనం ఇవ్వగలిగినవన్నది లేదు. కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అంటారు. కాబట్టి శివ మీకు మేము ఇవ్వగలిగినది ఏముంది? ఏమీ లేదు. మేము ఇవ్వగలిగినది అంటూ ఉంటే ఒక్కటే ఉంది, మమ మనః, నా మనస్సు ఒక్కటే ఉంది. ఎందుచేత అంటే ఆ మనస్సు ఎప్పుడు నేను, నాది అన్న రెండు మాటలను చెప్తూ ఉంటుంది. నేను ఈ శరీరాన్ని చూపించి నేనంటుంది, దీనికి సంబంధం ఉన్న వాటిని చూపించి నాది అంటుంటుంది. నేను నాది అన్నప్పుడు వాడు వాడిది, మధ్యన మహాసముద్రం వస్తుంది. అజ్ఞానం అంతా అక్కడే ఏర్పడుతుంది. ఏర్పడేటప్పటికీ మనిషి అధప్పతనాన్ని చెందడానికి కావలసినటువంటి కారణములన్నీ అందులోంచి ఉద్భవిస్తున్నాయి. కనుక ఈశ్వర, నేను నాది అనేటటువంటి రెండు పదములకు ఆధారభూతమైనటువంటి నా మనస్సుని నీ పాదముల దగ్గర పెట్టేస్తాను. ఒక్కసారి మనసు ఈశ్వరుడి పాదముల దగ్గర పెడితే ఆయన పరమప్రసన్నుడవుతాడు. మనస్సు ఆయన దగ్గర పెట్టడానికి అదేమైనా వస్తువా? తీసి ఎలా పెడతాం? పెట్టడం కుదరదు. అంటే మనసు ఆర్ద్రత చెందాలి. ఆర్ద్రత అంటే భగవంతునకు మనకు ఉన్నటువంటి సంబంధమును విచారణ చెయ్యాలి. ఈ శరీరాన్ని ఇంత గొప్పగా నిర్మాణం చేసిన వాడెవరు? ఈ శరీరాన్ని ఒకప్పుడు అమ్మ కడుపులోకి చేర్చిన వాడెవడు? పైకి తెచ్చిన వాడెవడు? దీనికి సమర్థత ఇచ్చిన వాడెవరు? దీనికి గురువుగారి అనుగ్రహంతో శాస్త్రాన్ని చదువుకుని భగవంతునితో ఉన్న అనుబంధాన్ని తెలుసుకుని పూజ చెయ్యగలిగినటువంటి వైభవాన్ని చేకూర్చిన వాడెవరు? సర్వోత్కృష్టమై శాస్త్రములను తెలుసుకుని ధర్మాన్ని ఆచరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఈ శరీరాన్ని కృప చేసినదెవడు? బయట సుఖములను అనుభవించడానికి బ్రహ్మాండంలో ఇన్ని సుఖస్థానములను ఉంచిన వాడెవరు? బ్రహ్మాండాన్ని పిండాండంతో సమన్వయం చేసి ఇది ఉన్నది అన్న భావన చేత దీన్ని నడుపుతున్నవాడెవరు? ఈ ప్రశ్నలకి జవాబు ఆలోచన చేసినప్పుడు ఈ కంటికి కనపడకపోయినప్పటికీ అంతటా పరివ్యాప్తమైనటువంటి ఒక గొప్ప తేజస్సు ఒకటి ఉన్నది. అదే పరమేశ్వరుడు.